హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. కేజీబీవీలలో టీచర్ జాబ్స్ కి సంబంధించి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అని చెప్పేసి ప్రతిరోజు మన వీడియో కింద చాలా మంది ఆస్పిరెంట్స్ కామెంట్ రూపంలో అడుగుతూనే ఉన్నారు. దానికి సంబంధించి మరి ఒక బిగ్ అప్డేట్ అయితే మీ అందరి కోసం తీసుకురావడం జరిగింది. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రమా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి కేజీబీవీలలో మరి ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది చేయబోతున్నారు. అయితే ఈసారి పాత వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. మరి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, ఏ ఏ జిల్లాల వాళ్ళకి మరి అవకాశం ఇస్తున్నారు అనేటటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. రైట్, ఇక అంశంలోకి వెళ్ళిపోతే కనుక మనకు దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ఆర్డర్ కాపీ అనేది మనకు బయటికి రావడం జరిగింది. ఇక్కడ మీరు సబ్జెక్టు గమనించండి. ఇక్కడ మీరు సబ్జెక్ట్ అనేది గమనించండి. 2025-26 సంవత్సరానికి కేజీబీవీలలో ఉన్నటువంటి బోధనా ఖాళీలలో మెరిట్ జాబితా నుండి అర్హత కలిగినటువంటి అభ్యర్థులను నియమించడం అనుమతి ఇవ్వడం జరిగింది అనేది ఇక్కడ అంశం అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఎక్కడ సారి ఈ మెరిట్ జాబితా మరి ఎక్కడ ఉంది, ఏ మెరిట్ జాబితా నుంచి సెలెక్ట్ చేస్తున్నారంటే కనుక మీకు అందరికీ తెలుసు, గతంలో మనకు 2023-24 సంవత్సరంలో రిక్రూట్మెంట్ ద్వారా అప్పుడు జరిగినటువంటి ఎగ్జామ్ లో ఎవరైతే మెరిట్ జాబితాలో ఉన్నారో వారి నుంచి ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది చేయబోతున్నారు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి. మరి ఈ కేజీబీవీలలో కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే గనక చూడండి, ఖచ్చితంగా మనకు ఆగస్టులో మరి ఈ యొక్క దీనికి సంబంధించి మరి ఏదైతే ఉందో ఆ పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. బహుశా ఆగస్టు తర్వాత కొత్త నోటిఫికేషన్ వచ్చేటందుకైతే మరి అవకాశం అయితే ఉన్నది. నేను ఖచ్చితంగా మన ఛానల్లో అప్డేట్ ఇస్తానండి. దానికి సంబంధించి ఎప్పుడు రాబోతుంది ఏంటి అంతా కూడా అప్డేట్ ఇస్తాను. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు అనమాట. ఓకేనా, ఇక అంశంలోకి వెళ్ళిపోతే కనుక 2025-26 విద్యా సంవత్సరానికి పాఠశాలలు మరి తిరిగి తెరవబడుతున్నటువంటి దృష్ట్యా 2023-24 రిక్రూట్మెంట్ మెరిట్ జాబితా నుండి క్యారీ ఫార్వర్డ్ ఖాళీలు కాకుండా ప్రత్యేక అధికారులు ఎవరైతే ఉన్నారు ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఖాళీలలో అర్హత కలిగినటువంటి అభ్యర్థులను నియమించుకోవడానికి ఇందు మూలంగా అనుమతి ఇవ్వబడింది. 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి 495 కేజీబీవీలు మరియు ఇంటర్మీడియట్ స్థాయికి అప్గ్రేడ్ చేయబడిన కొన్ని 283 కేజీబీవీలలోని రోస్టర్ ప్రకారము మరి మెరిట్ జాబితా నుండి క్యారీ ఫార్వర్డ్ ఖాళీలు కాకుండా సంబంధిత జిల్లా కలెక్టర్ల ఆమోదంతో పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపాదికన మరి యొక్క పోస్టులను అయితే మరి ఫిలప్ చేయబోతున్నారు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు మినహా చూడండి, ఇక్కడ మనకు 33 జిల్లాల్లో హైదరాబాదు మరియు మేడ్చల్ ఈ రెండు మరి జిల్లాలు మినహా అన్ని జిల్లా విద్యా అధికారులు అండ్ ఎక్స్ అఫ్షియో ప్రాజెక్టు అధికారులు సమగ్ర శిక్షలు సో ఈ విషయంలో అవసరమైనటువంటి చర్యలు తీసుకొని మరి ఈ నివేదిక మరి సమర్పించాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు అఫీషియల్ ఆర్డర్ కాపీ ఇది. సో ఇక ఇంగ్లీష్ లో కూడా ఉంది. మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో, టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా మీకు షేర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి మిత్రులారా, సో మరి చాలా మంది ఇప్పుడు అడిగేటటువంటి డౌట్ ఏంటంటే కనుక, సార్ మరి మేము అప్పుడైతే మరి మెరిట్ జాబితాలో ఉన్నాం, మరి మాకైతే కాల్ రాలేదు. ఒకవేళ మీ నెంబర్ కరెక్ట్ గా ఉండి, మొబైల్ నెంబర్ కరెక్ట్ గా ఉండాలండి. సో కరెక్ట్ గా ఉండి డౌన్ మెరిట్ లో ఉండి మీకు కాల్ రాకపోతే కనుక సంబంధిత డిఓ ఆఫీస్ లో వెళ్ళి అడగండి ఒకసారి, సార్ నేను మెరిట్ లో ఉన్నాను, ఇట్లా తీసుకుంటున్నారంట కదా రిక్రూట్మెంట్ అని చెప్పేసి కాపీ చూపించి అడగండి. ఓకేనా, అదే విధంగా మీరు వెళ్ళేటప్పుడు గనక మీ దగ్గర ఖచ్చితంగా హాల్ టికెట్ అనేది డెఫినెట్లీ ఉండాలండి. మస్ట్ అండ్ షుడ్ హాల్ టికెట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో దీనికి సంబంధించి సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను. దీనికి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ మాత్రం ఆగస్టు తర్వాత మనకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అప్పటి వరకు స్థానిక ఎన్నికలు కూడా అయిపోతాయి కాబట్టి కేజీబీవీలలో కొత్త రిక్రూట్మెంట్ కోసం మనకైతే కొత్త నోటిఫికేషన్ అనేది ఆగస్టు తర్వాత వస్తుంది. సో ఇప్పుడైతే మరి పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రిక్రూట్మెంట్ లో మరి మెరిట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెరిట్ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా, ఎందుకంటే మరి వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి, ఎందుకంటే డౌన్ మెరిట్ లో ఉంటే వాళ్ళకి జాబ్ కన్ఫామ్ గా వస్తుంది కాబట్టి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.